విష్ యూ మెరీ హ్యాపీ క్రిస్మస్. దేవుని యొక్క నామంలో, ప్రభువు యేసుక్రీస్తు వారి నామంలో మా యొక్క ఎలోహిం చర్చ్ మెంబర్స్ అందరికీ, మా గ్రూప్ మెంబర్స్ అందరికీ విష్ యూ మెరీ హ్యాపీ క్రిస్మస్. చూడండి, క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం, క్రిస్మస్ అంటే దేవుణ్ణి స్తుతించటం, క్రిస్మస్ అంటే దేవుని గురించి సందేశం చెప్పటం. ఏమిటా సందేశం అంటే చూడండి, బైబిల్ మనకు చెప్తుంది. బైబిల్లో తూర్పు జ్ఞానులు యేసుక్రీస్తుని వెంబడించి ఆ నక్షత్రంని మరి ఒక త్రోవలాగా వెంబడించి క్రీస్తుని ఆరాధించినారు. గొల్లలు వచ్చారు, దేవుని ఆరాధించారు. బంగారు సాంబ్రాణి దీపములతో మరి దేవునికి సువర్ణ ధూపములు వేసి దేవుణ్ణి ఆరాధించారు. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు ఇది గొప్పగా పండుగ జరుపుకోవాలి అంటే, యేసుక్రీస్తు వారి లోకానికి జన్మించినారు. ఆయన ఎందుకు జన్మించినారంటే, ఈ లోకంలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చుటకు, ఈ లోకంలో ఉన్న మరణాన్ని ముళ్ళుని విరిచి పునరుద్ధానం అనే మరొక ఆశీర్వాదం తీసుకురావడానికి దేవుడే మనిషి రూపంగా ఈ లోకంలో జన్మించాడు. ఇందుని బట్టే మనము క్రిస్మస్ని జరుపుకుంటాం. ఈ గొప్ప ఫెస్టివల్ మరి ఇది ఒక మన ప్రాంతానికి కాదు, ఇది ఒక ఊరికి కాదు, ఇది ఒక స్టేట్కి కాదు, ఇది ఒక దేశానికి కాదు, ఇది టోటల్ ప్రపంచం మొత్తంలో కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎంతో ఘనంగా, ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నారు. మరి దేవుని యొక్క నామానికే మహిమ కలుగును గాక. విష్ యూ మెరీ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్.